ఓం జగన్మాత. దేవి భాగవతంలోని సుదర్శనుని కథ. సుదర్శనునికి అమ్మవారు ఏ విధంగా కరుణించిందనేది ఈ వృత్తాంతం తెలుసుకుందాం. స్వయంవర మండపంలోని రాకుమారులంతా వేదిక మీదకు శశికళ ఇంకా రావడం లేదు చూసి కొందరు సహనం కోల్పోయారు. కొందరు వస్తుందిలే చూద్దాం, ఎప్పుడో అప్పుడు వస్తుంది కదా అని సర్ది చెప్పుకున్నారు. ముహూర్త సమయము ఇంకా రాలేదని ఆలస్యం చేస్తుందనుకున్నారు మరికొందరు. వేదిక మీదకు వచ్చిన సుబాహుడు తన కుమార్తె నిర్ణయాన్ని, తాను తన భార్య కుమార్తెను బ్రతిమలాడిన సంగతి, అయినా తన కూతురు సుదర్శనుని తప్ప మరొకరిని చేసుకోనని చెప్పిన విషయాన్ని రాకుమారులందరికీ చెప్పాడు. తాము స్వయంవరానికి వచ్చినందుకు గాను చేసే సత్కారములను పొంది తానిచ్చే రత్నములను, ఏనుగులను, వస్త్రములను స్వీకరించమని చేతులు జోడించి మరీ రాకుమారులందరినీ ప్రార్థించాడు. దాసుని తప్పు దండంతో సరి అన్నట్టు నమస్కరించి అందరినీ క్షమించమని వేడుకున్నాడు. ఒకవేళ మరెవరితోనైనా బలవంతంగా వివాహం జరిపిస్తే అప్పుడు ఆమె ప్రాణాలనే విడిచి పెడితే అప్పుడు నా దుఃఖానికి అవధి ఉండదు కదా. ఒకవేళ అలాంటి కష్టమే వస్తే నా గతి ఏమిటి? నాకు ఉన్నది ఒకానొక కూతురు. తండ్రిగా నేను చెప్పినట్టు విని తన నిర్ణయము ఏదైనా మరొకరికి వివాహం ఆడకపోతుందా అనుకున్నాను. నా పుత్రికను మీ పుత్రికగా భావించి మన్నించి పెద్ద మనసుతో నన్ను క్షమించి నా బిడ్డను ఆశీర్వదించండి అని రాకుమారులతో తన బాధనందటినీ చెప్పుకున్నాడు సుబాహుడు. ఒక యథాజిత్తు తప్ప మిగిలిన రాకుమారులంతా సుబాహుడిని ప్రార్థనను మన్నించి అంగీకరించారు. యథాజిత్తు మాత్రం కోపంతో ఊగిపోతూ, అసలు అనవసరంగా స్వయంవరం ఎందుకు ప్రకటించావు? స్వయంవరానికి వచ్చిన వాళ్ళందరినీ తలలు తీసినట్టుగా నీ కుమార్తెను సుదర్శనునికిచ్చి వివాహం చేస్తావా? పాపాత్ముడా, ముందు నిన్ను, ఆ తరువాత సుదర్శనుని కూడా చంపేస్తాను. నా మనవడికి నీ కూతుర్ని ఇప్పుడే కట్టబెడతాను. ఆ రోజున మహర్షి అడ్డుపడాడని అయ్యి సుదర్శనుని వదిలిపెట్టాను. ఇవాళ వీడిని ఎవడు రక్షిస్తాడు? వీడు ఎట్లా ఇక్కడి నుండి తప్పించుకుంటాడు? నీకు నేను ఇస్తున్న 5 నిమిషాల వ్యవధిలో నీ భార్య, పరివారము, కుమార్తెతో ఆలోచించుకొని నీ నిర్ణయాన్ని చెప్పు. నీ నిర్ణయం నాకు అనుకూలంగా లేకపోతే నీ పని సరి. అయినా శుభాన్ని పొందాలనుకునేవాడైనా తనకన్నా గొప్పవాళ్ళని, తనకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళని ఆశ్రయిస్తాడే తప్ప నీలాగా సుదర్శనుడి లాంటి దరిద్రుడికి, రాజ్యహీనుడికి, ఏకాకికి పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడాడు. పిల్లని ఇచ్చేటప్పుడు అన్నది నీతి శాస్త్రం. అంటే పిల్లనిచ్చేటప్పుడు వరుడి కులము, ధనము, బలము, రూపము, రాజ్యము, దుర్గము, స్నేహితులు ఇవన్నీ చూసి ఇవ్వమని చెప్పిందయ్యా రాజనీతి శాస్త్రం. అనవసరంగా దిగులుతో ఐదర్యపడి బుద్ధిహీనుడిలాగా ప్రవర్తించు. నీ మేలు కోరి చెబుతున్నా. నాతో విరోధము పెట్టుకోకుండా నేను చెప్పినట్టు నీ కూతుర్ని నా మనవడికిచ్చి వివాహం జరిపించు. లేకపోతే నీ కూతుర్ని బలవంతంగా ఎత్తుకుపోయి మరీ పెళ్లి చేస్తా నా మనవడితో అంటూ యథాజిత్తు సుబాహుడిని బెదిరించాడు. కూతురి స్వయంవరం అబ్బాసు పాలవుతుందే. రేపటి నుండి నా పరిస్థితి ఏమిటి? ఎవరిని సలహా అడగలేదు. కూతురికి సర్ది చెప్పలేను. ఏమి చేయాలో దిక్కుతోచగా పుట్టెడు దుఃఖంతో అంతఃపురంలోనికి వెళ్ళి రాబోయే యుద్ధాన్ని ఆపమని కుమార్తెను నచ్చజెప్పమని సుబాహుడు భార్యనే ప్రార్థించాడు. సుబాహుడి ప్రార్థన మేరకు వైదర్భి ఒక శశికళ దగ్గరికి వెళ్ళింది. తండ్రి యొక్క దీనమైన పరిస్థితిని కుమార్తెకి వివరించింది. నీ కోసము యుద్ధం జరగడము నీకు, దేశానికి కూడా క్షేమం కాదని హితబోధ చేసింది. నువ్వు ఏమైనా సరే సుదర్శనుని వివాహం ఆడతాను అంటావా? ఆ యథాజిత్తు ఇక్కడే అతడిని చంపేస్తాడు. అప్పుడైనా నువ్వు మరొకరిని వివాహం చేసుకోవలసిందేగా. నా మాట విని సుదర్శనుని మర్చిపోయి వచ్చిన వాళ్ళలో నీకు నచ్చిన వాడిని వివాహమాడి నువ్వు సుఖంగా జీవించి మమ్మల్ని సుఖంగా ఉండనివ్వు. మొండితనం అన్ని వేళలా పనికిరాదు అంటూ తల్లి శశిరేఖ మనసు మార్చడానికి పది విధాలుగా చెప్తూ ఉంది.
ఆ తర్వాత సుబాహుడు శశికళకు అనేక విధాలుగా ఆమెకు రాబోయే కష్టాలు వివరించి ఆమె మనసు మార్చడానికి విధాలుగా ప్రయత్నించాడు. తల్లిదండ్రులిద్దరు ఎన్ని విధాలుగా చెప్పి చూసినా శశికళ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తండ్రి సుదర్శనుడు నీకు నచ్చకపోలేదు, కానీ యథాజిత్తు మాటకు బెదిరిపోయి ఇట్లా నా మనసు మార్చుకోమని చెప్తున్నావు. ఏది ఏమైనా నా నిర్ణయాన్ని మార్చుకోను. నీకు భయమైతే నన్ను సుదర్శనుడికి ఇచ్చి నగరం నుంచి బయటకు పంపించేయి. నన్ను రథం మీద సుదర్శనుడు తీసుకువెళ్తాడు. ఆ తరువాత ఎట్లా జరగాల్సి ఉంటే అట్లాగే జరుగుతుంది. నా అదృష్టం ఎట్లా ఉంటే అట్లాగే జరుగుతుంది. మీరు నా గురించి దిగులు పడవద్దు, ఆలోచించవద్దు అనే శశికళ తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకి మరింతగా నొక్కి మరీ చెప్పింది. సుబాహుడు నిన్ను సుదర్శనునికి అప్పగించి ఎట్లా వదిలిపెట్టనమ్మా. వివాహం జరిపించాలి కదా. పోనీ ఈ ఇచ్ఛా స్వయంవరాన్ని స్వయంవరంగా ప్రకటిస్తాను. పూర్వం శుభధనస్సు ఎక్కుపెట్టి శ్రీరాముడు సీతను పెళ్లాడినట్లుగా సుదర్శనుడు నిన్ను వివాహమాడతాడు. అతడు శక్తివంతుడు. నా పక్షంలో మరొక సమర్థుడు నిన్ను గెలుచుకుంటాడు. అప్పుడు నాకు ఇబ్బంది ఉండదు. ఈ విధమైన స్వయంవరానైనా ఒప్పుకోమని శశికళను 10 విధాల బ్రతిమలాడాడు. అప్పుడు శశికళ తండ్రితో, నా మనసులో సుదర్శనునికే తప్ప మరొకరికి తావులేదు. మనసులో ఒకరిని ఉంచుకుని మరొకరితో వివాహం జరుపుకోవడం మహాపాపం. పుణ్యపాపాల కారణం మనసే కదా. మనసులో వచ్చిన ఆలోచనల ఫలితం వాటికే ఉంటుంది కదా. నన్ను పందెంగా పెడితే ఇద్దరో ముగ్గురో గెలిస్తే అప్పుడేం చేస్తావు? ఏది ఏమైనా నా నిర్ణయం మారదు. సుదర్శన్ని తప్ప మరొకరిని వివాహము ఎట్టి పరిస్థితిలోనూ చేసుకోను. నువ్వు మరొక విషయమేమీ ఆలోచించకుండా మనసులో నేను ఏమైపోతానో అని దిగులు పడకుండా నన్ను సుదర్శనికి అప్పగించు, వివాహం జరిపించు. తరువాత జరగాల్సిందంతా జగన్మాతే చూసుకుంటుంది. జగన్మాతను తలుచుకుంటేనే దుఃఖ సాగరాలన్నీ ఎండిపోతాయి. పరాశక్తిని స్మరిస్తూ నా మాటల యందు నమ్మకం ఉంచి ధైర్యంగా నా కోరికను నెరవేర్చు. స్వయంవరం రేపటికి వాయిదా వేస్తానని ప్రకటించి ఎక్కడి వారిని అక్కడ వాళ్ళ నివాసాలకు పంపించు. నేను కోరుకున్నట్టుగా ఈ రాత్రికి వేద మంత్రాలతో నన్ను సుదర్శనునికి ఇచ్చి సమేక్షపంగా వివాహ కార్యక్రమం జరిపించు. నీవు ఇవ్వదలుచుకున్నది నాకు ఇచ్చి నన్ను సుదర్శనితో పంపించు. నువ్వు భయపడుతున్నట్టుగా ఒకవేళ యుద్ధమే జరిగితే జగన్మాతే మనకు సహాయం చేస్తుంది. సుదర్శనుడు నీ వైపే నిలబడి యుద్ధం చేస్తాడు. ఒకవేళ యుద్ధంలో జరగరానిదే జరిగితే నేను ఏమాత్రం దిగులు పడకుండా నా ప్రాణాలను వదిలేస్తాను. నువ్వు రాజ్యంలోనే ఉండు. నన్ను ఒక్కదాన్నే సుదర్శనుతో పంపించు. నీకు నీ రాజ్యానికి ఏ విధమైన హాని జరగకుండా సుదర్శనుడే చూసుకుంటాడు అని తల్లిదండ్రులకు అపరిమితమైన ధైర్యాన్ని శశికళ నూరిపోసింది. సుబాహుడు సభలోకి వెళ్ళే స్వయంవరాన్ని రేపటికి వాయిదా వేస్తున్నాను అన్నాడు. రేపు ఎట్లాగైనా నా కుమార్తెను ఒప్పించి స్వయంవరానికి తీసుకుని వస్తానని చెప్పగానే మాట్లాడకుండా అందరూ వారి నివాసాలలోకి వెళ్ళిపోయారు. సుబాహుడు నమ్మకస్తులైన వేద పండితులను రప్పించి ఆనాటి రాత్రి సమయంలో రహస్యంగా శశికళ సుదర్శనుల వివాహం జరిపించాడు. 2 క్రొత్త వస్త్రాలను, 2 కుండలని, 200 మదపటేనుగులని, మంచి గుర్రాలని, కట్టిన 200 రథాలని, 200 ధనుసులను, బాణాలతో నిన్న తూడిరాలను, 2 గోవులను సుదర్శనునికి బహుమానంగా ఇచ్చాడు. వైదర్భి కుమార్తెకు అలంకారాలతో కూడిన 1000 మంది దాసీ జనాన్ని, 100 ఆడ ఏనుగులను, లెక్కలేనన్ని దివ్యాభరణాలను, వస్త్రాలను బహూకరించింది. ఇంకా సుబాహుడు ఉత్తమ జాతికి చెందిన సింధు దేశంలో పుట్టిన 2000 అశ్వాలను, ధాన్యము, పప్పులు, ఉప్పులు మొదలైన సకల సంబరాలను పెట్టి 200 బండ్లను సుదర్శనునికి సమర్పించాడు. ఇంకా మిగిలిన బహుమతులను ఆశ్రమానికి చేర్చడం కోసం 300 ఒంటెలను ఏర్పాటు చేసి పెట్టాడు సుబాహుడు మనోరమ ఇద్దరూ వచ్చి ఇకేమైనా కావాలంటే నిస్సందేహంగా అడగమని ప్రార్థించాడు. తండ్రిని కోల్పోయి రాజ్యహీనుడైన నిర్గుణుడైన
కందమూలాలు తింటూ కాలం గడుపుతున్న నా కుమారుడికి ఏమాత్రం సందేహించకుండా మీ కుమార్తెని ఇవ్వడమే మాకు చాలు. దానికే నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి అన్నది. సుబాహుడు సుదర్శనుని కాశీరాజుగా ఉండమని, తాను సేనాధిపతిగా ఉంటానని లేదా వారణాసికి వదిలిపెట్టి అర్ధరాజ్యము స్వీకరించమని ప్రార్థించాడు. సుబాహుని మాటలకు మనోరమ అడ్డుపడి ప్రసన్నురాలై, మహారాజా, నువ్వు ఏ విధమైన భయాన్ని మనసులో పెట్టుకోకుండా పరాశక్తిని ధ్యానిస్తూ ఉండు. పరాశక్తి భక్తులకు పరాజయాలు ఉండనే ఉండవు. నీకు నీ రాజ్యానికి ఏ విధమైన ఆపద రాదు. నా కుమారుడు కూడా ఇంకెంతకాలము ఆశ్రమవాసము చేయడు. త్వరలోనే అయోధ్య నగరానికి మహారాజు అవుతాడు. మా రాజ్యము మాకు దక్కడంతో మేము సుఖభోగాలు అనుభవిస్తాము. నువ్వు కూడా సుఖంగా నీ రాజ్యాన్ని పాలించుకో. నీకు నీ వంశాన్ని శుభం కలుగుతుంది. సకల సంపదలు సమకూరుతాయి. మేము కూడా పరాశక్తిని ధ్యానిస్తూ బయలుదేరుతాం. మాకు సెలవిప్పించు అన్నది సుబాహుడితో మనోరమ. ఇంతకాలానికి సూర్యోదయమైంది. ఇంతలోకి సూర్యోదయమైంది. ఎంత రహస్యంగా జరిపించిన శశికళ సుదర్శనుల వివాహం జరిగిన సంగతి రాజులందరికీ తెలిసిపోయింది. సుబాహుడు మంచి పనే చేశాడని కొందరు సమర్థించి తిరిగి వెళ్ళిపోయారు. మిగిలిన వారంతా తమకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఏ విధంగా తీర్చుకుందామని ఆలోచిస్తున్నారు. ఎట్లాగైనా సుబాహుడు సుదర్శనులను సంహరించి శశికళను ఎత్తుకుపోవాలనే ఆలోచననే ఉన్నారు. శత్రజిత్తు మండిపడుతున్నాడు. రాజులంతా ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగా సుబాహుడు వాళ్ళతో, సహృదయులైన దయామయులారా, మంచో చెడో కాని మా అమ్మాయి ఆమె కోరిక ప్రకారం సుదర్శనునికి ఇచ్చి వివాహం చేశాను. కుమార్తె కోరుకున్న వాడికి ఇచ్చి వివాహం చేయడం నా ధర్మం కదా. మీరంతా నగరంలోకి వచ్చి వివాహపు విందును ఆరగించి వెళ్ళండి అన్నాడు. రాకుమారులు అందరూ యథాజిత్తుని నాయకుడిగా చేసుకుని శశికళ సుదర్శనులను వెళ్ళే దారిలో కాపు కాశారు. ఎట్లాగైనా సుదర్శనుని మనోరమను చంపి శశికళను అపహరించాలని. ఈ విషయం గ్రహించిన సుబాహుడు ఏదో ముచ్చట పేరుతో 6 రోజుల దాకా శశికళ సుదర్శనులను రాజ్యంలోనే ఉంచాడు. చివరికి చతురంగ బల సైన్య సహాయంతో ఇచ్చి శశికళ సుదర్శనులను మనోరమను ముందు పంపించి వెనుక మరింత సైన్యాన్ని తీసుకుని తాను కూడా వెళ్ళాడు. సుదర్శనుడి రథం వేగంగా వెళ్తూ ఉండగా మధ్యలో శత్రు సైన్యాలు ఎదురుగా నిలిచాయి. ఛత్రజిత్తు వేసిన బాణాలను సుదర్శనుడి మధ్యలోనే తుంచిపరేశాడు. యథాజిత్తు తనపై కురిపిస్తున్న బాణ పరంపరాలను ధీటుగా సుదర్శనుడు అతడిపై బాణప్రయోగం చేస్తూ తగిన సమాధానం చెప్తూ ఉన్నాడు. యుద్ధంలోకి దిగబోతున్న సుబాహుడిని సుదర్శనుడి వద్దని వారించాడు. యుద్ధమంతా మహాదారుణంగా ఛత్రజిత్తు యథాజిత్తులను సుదర్శనుడి మధ్య జరుగుతూ ఉంది. ఇంతలో హఠాత్తుగా దేవి పరాశక్తి ప్రత్యక్షమైంది. ఆమెను చూడగానే శశికళ, సుదర్శనుడు, మనోరమ, సుబాహుడు కూడా నమస్కరించారు. ఆ జగదంబ దర్శనం